A very good morning to all of you. First of all, ఈ ఈవెంట్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి HMTV మేనేజ్మెంట్కి మా ధన్యవాదాలు అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ మై కో ప్యానలిస్ట్. సో హౌ టు ప్రిపేర్ ఫర్ JEE మెయిన్ అండ్ JEE అడ్వాన్స్డ్ ఈజ్ ద టాపిక్. ఐ థింక్ ఈ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఒక 15 లక్షల మందికి ఉంటుంది అండ్ జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక 3-4 ఏళ్ళ ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి దాదాపు 1 కోటి మందికి ఎవ్రీ టైం అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 1 కోటి మంది దీని గురించి ఇండియా అంతా ఆలోచించే క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్కి 10-15 మినిట్స్లో ఆన్సర్ చెప్పడం చాలా కష్టం, బట్ ఐ విల్ ట్రై టు గివ్ వాట్ ఎవర్ దిస్ ద బెస్ట్ దట్ ఐ కెన్ గివ్. ఓకే, సో ఒక JEE ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్ 2 words చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి గోట్. గోట్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది కదా, ఇట్ ఈస్ ఏ ఫ్యాన్సీ వర్డ్ నౌ డేస్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. GOAT, GOAT is greatest of all times. Nowadays everybody మీ ఫ్యాన్ హీరోస్ లేకపోతే మీ వాళ్ళ ఫేవరెట్ క్రికెటరు ఎవరైనా ఏదైనా అచీవ్ చేసినప్పుడు మీరు గోట్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. అలానే 15 లక్షల మంది 15,000 సీట్లలో పోటీ పడి ఒక సీట్ సాధించారు అని అంటే వాళ్ళని కూడా గోట్ అని అంటారు కదా, వాళ్ళు కూడా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అవుతారు కదా. ఇఫ్ యూ హ్యావ్ టు బి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇన్ JEE, ఆ గోట్ ఫుల్ ఫామ్ ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. గోట్లో ఫస్ట్ థింగ్ G అంటే గోల్ సెట్టింగ్. JEE క్రాక్ చేయాలంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గోల్ సెట్టింగ్. మీ గోల్ సెట్టింగ్ ఉండాలి అంటే గోల్ గురించి మీకు తెలిసి ఉండాలి. అసలు IIT అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇప్పుడు బ్రాడ్గా చెప్తారు, సార్ మీ గోల్ ఏంటి అని అంటే మీలో కూడా చాలామంది వెంటనే ఏం చెప్తారంటే సార్ IIT క్రాక్ చేయడం నా గోల్ అని అంటారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాస్కి వెళ్ళి ఎవరిని అడిగినా కానీ ఇదే చెప్తారు. సో బట్ గోల్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి. సో సపోజ్ ఎవరైనా వచ్చి ఇప్పుడు IIT క్రాక్ చేయడం మా గోల్ అంటే అది గోల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం, ఏ IIT క్రాక్ చేయాలనుకుంటున్నాం? దెన్ ఇఫ్ యూ సే IIT ముంబై, దెన్ వీ విల్ ఆస్క్ నెక్స్ట్ క్వశ్చన్, IIT ముంబైలో ఏ బ్రాంచ్ క్రాక్ చేయాలనుకుంటున్నాం? దెన్ వీ విల్ ఆస్క్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ సే కంప్యూటర్ సైన్స్, వాట్ ఈస్ ద ర్యాంక్ రిక్వైర్డ్? దెన్ వాట్ ఈస్ ద మార్క్ రిక్వైర్డ్? అంత లెవెల్ స్పెసిఫిక్ డీటెయిల్స్లోకి నువ్వు వెళ్ళే అంత ఫోకస్డ్గా ఉంటే అది ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ గోల్ సెట్టింగ్. దెన్ సెకండ్ థింగ్ ఈజ్ ఓనర్షిప్ ఆఫ్ దట్ గోల్. ఒక గోల్ పెట్టుకుంటే సరిపోదు, ఓనర్షిప్ ఆఫ్ దట్ గోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా ఎవరికైనా ఓనర్షిప్ ఆఫ్ ద గోల్ చాలా ఇంపార్టెంట్. ఓనర్షిప్ ఎలా వస్తుంది? ఈ ఓనర్షిప్ రావాలి అని అంటే నేను చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. మీరు చాలామంది ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే ఉంటారు, లేకపోతే అట్లీస్ట్ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి మీరు చాలా ఏదో మూవీ కోసమో దానికోసమో దీనికోసమో ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఈ గోల్ ఓనర్షిప్ JEE ఇది రావాలి అని అంటే ఎప్పుడైనా ఒకరోజు ఒక క్యాబ్ తీసుకొని బయలుదేరి IIT హైదరాబాద్ క్యాంపస్కి వెళ్ళండి. IIT హైదరాబాద్ క్యాంపస్కి వెళ్ళి క్యాంపస్ దగ్గర ఇట్లా మేము ఒక ఇంటర్ చదివే స్టూడెంట్ సార్, నేను జస్ట్ క్యాంపస్ చూడాలనుకుంటున్నానని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎలో చేస్తారు, జస్ట్ బేసిక్ క్యాంపస్ చూడడం కోసం. ఎలో చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ర్యాండమ్గా మీ సీనియర్స్ ఎవరో ఒక స్టూడెంట్స్ కనిపిస్తారు, అక్కడ ఎవరో ఒక స్టూడెంట్స్ కనిపిస్తారు. స్ట్రైక్ ఏ కాన్వర్జేషన్ విత్ దెమ్. భయ్యా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఇట్లా ఎలా ఉంటుంది, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అడుగు. ఒక 15-20 మినిట్స్ టైం అక్కడ స్పెండ్ చేయి. దారిలో వచ్చేటప్పుడు నెక్స్ట్ స్టాప్ కారు IIIT హైదరాబాద్ క్యాంపస్లో కూడా ఆపండి. అక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడగండి, ఎలో చేస్తారు మిమ్మల్ని క్యాంపస్లోకి. అక్కడ కూడా ఒక 10 మంది స్టూడెంట్స్ తోటి జస్ట్ స్ట్రైక్ కాన్వర్జేషన్, అక్కడ ఏం జరుగుతుందని అర్థం చేసుకోండి. ఆ ORR చుట్టుపక్కలలో ఎక్కడైనా ర్యాండమ్గా మనం ఏ ఎగ్జిట్ దగ్గర దిగినా కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది, ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏ ఎగ్జిట్ దగ్గర దిగినా కనిపిస్తుంది. ఆ ఇంజనీరింగ్ కాలేజీలోకి కూడా మీరు వెళ్ళండి, అక్కడ కూడా 10 మంది పిల్లలు ఉంటారు, అక్కడ కూడా 10 మందితో స్ట్రైక్ కాన్వర్జేషన్. ఈ 3 అయిపోయిన తర్వాత 4th స్టాపు హైదరాబాద్ మధ్యలో అమీర్పేట్ అని ఒకటి ఉంటుంది, దాన్నే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని అంటారు. అక్కడికి వెళ్తే మీ సూపర్ సీనియర్స్ ఒక 20 years ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఎవరో ఒక 2-3 కాన్వర్జేషన్ స్ట్రైక్ చేయండి. భయ్య నువ్వేం చేస్తున్నావు, బీటెక్ ఎప్పుడైపోయింది, ఇక్కడ ఎందుకున్నావు, జాబ్ వచ్చిందా రాలేదా, ఏం చదువుతున్నావు అని అడగండి. ఈ 4 కలిసిన తర్వాత నువ్వు IIT గోల్ పెట్టుకోవాలా NIT గోల్ పెట్టుకోవాలని ఎవరని చెప్పే పని లేదు, నువ్వే డిసైడ్ అయిపోతావు ఎక్కడ చదవాలనేది. నేను 2 గంటలు చెప్పినా ఇంకొకళ్ళు 2 సంవత్సరాలు చెప్పినా అర్థం కాదు, ఒక్క ట్రిప్తో అర్థమైంది. దట్ ఈజ్ ఓనర్షిప్ ఆఫ్ ది గోల్. దెన్ థర్డ్ థింగ్ GOAT గోట్లో థర్డ్ థింగ్ ఈజ్ A, దట్ ఈజ్ యాటిట్యూడ్. ఈ 2 years ఇందా కేసీ సార్ చెప్పినట్లు మీ యాటిట్యూడే మీ గోల్ మీరు రీచ్ అవుతారా లేదనేది డిసైడ్ అవుతుంది. Day 1 సిన్సియర్గా ఉండడం అనేటటువంటిది ఎవరైనా చేస్తారు. మీ పేరెంట్స్ మీద భయం కొద్దో, మీ ఫ్యూచర్ మీద భయం కొద్దో Day 1 అందరూ సిన్సియర్గానే ఉంటారు. Day 1లో ఏ క్లాస్కి వెళ్ళినా అందరూ ర్యాంక్ కొడతామని చెప్తారు. Day 720 రోజు 365 × 2 720 రోజుల తర్వాత కూడా నువ్వు క్లాస్లో కూర్చున్నావా, అది ఫస్ట్ సిన్సియారిటీ.
రేపొద్దున ఎగ్జామ్ అంటే ఈరోజు కూడా క్లాస్లో కూర్చొని రేపు మార్నింగ్ ఎగ్జామ్కి కాలేజీ నుంచి వెళ్ళే అంత యాటిట్యూడ్ నీలో ఉంటే డెఫినెట్గా ఇది క్రాక్ చేయగలుగుతాం. దెన్ ఫోర్త్ థింగ్ టీ, దట్ ఈస్ టైమ్లీ రివ్యూ ఆఫ్ దిస్ గోల్. ఇప్పుడు ఒకసారి గోల్ పెట్టేసుకొని అలా వదిలేస్తే కుదరదు. మంత్కి ఒకసారి మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాం, 3 నెలలకు ఒకసారి ఎక్కడ ప్రోగ్రెస్ అయ్యాం, ఈ 4 చేస్తే దెన్ యూ కెన్ ఆల్సో బికమ్ ఏ గోట్ ఇన్ జేఈ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. సో ఇట్ ఈస్ ద వే టు క్రాక్ ఏ జేఈ. సో గోల్ పెట్టుకుంటే జేఈ వచ్చేసిద్దా అంటే గోట్ అయితే జేఈ వస్తుంది. దెన్ సెకండ్ థింగ్, చదవడం ఎలా, స్టడీ. సో సెకండ్ వర్డ్ యూ షుడ్ రిమెంబర్ ఈ స్టడీ. స్టడీకి ఫుల్ ఫామ్ ఏంటి? జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీకి ఫుల్ ఫామ్ ఫస్ట్ ఎస్ అంటే స్మార్ట్ నోట్స్. స్మార్ట్ నోట్స్ అందరం నోట్స్ రాస్తూనే ఉంటాం. ఒక జేఈ ప్రిపరేషన్ అయ్యేటటువంటి వాళ్ళు నేను యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే 400 నోట్బుక్లు ఉంటాయి మీ దగ్గర. 10th క్లాస్ వరకు 10 నోట్బుక్లతో గడిపేసిన మీరు సడన్గా 2 ఏళ్లలో 400 నోట్బుక్స్ ఫినిష్ చేస్తారు. దాంట్లో 300 రఫ్ నోట్బుక్లే ఉంటాయి. ఓకే, అంత ప్రాక్టీస్ చేస్తారు. వీటన్నింటిలో పనికొచ్చే నోట్స్ 30 పేజీలన్నా ఉండాలి కదా. స్మార్ట్ నోట్స్ అంటే మీరు ఒక చాప్టర్ విన్నప్పుడు, చాప్టర్ చదివినప్పుడు, చాప్టర్ అయిపోయిన తర్వాత మొత్తం చాప్టర్ని 2-3 పేజీల్లో సమ్మరైజ్ చేసే విధంగా మీకు చాప్టర్ అర్థమైందా? మొత్తం చాప్టర్ని 3 పేజీల్లో ఒక స్మార్ట్ నోట్స్ ఆర్ షార్ట్ నోట్స్గా రాయగలుగుతారా? అది ఫస్ట్ స్టెప్. మీరు చదివేటప్పుడు 2 years గుర్తుపెట్టుకోవాల్సింది స్మార్ట్ నోట్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపొద్దున్నే ఎగ్జామ్ ఉంది అని అంటే 100 చాప్టర్లు జేఈ సిలబస్, 100 × 3 పేజీలు, 300 పేజీని ఒకరోజు ముందు ఎగ్జామ్ కూడా రివైజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ టీ, దట్ ఈస్ టైమ్లీ ప్రాక్టీస్. నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను నువ్వు అనుకుంటావు, కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జామ్లో చేయడానికి తేడా ఏంటి అని అంటే ప్రాక్టీస్ నీకు నచ్చినంతసేపు చేయొచ్చు, కానీ ఎగ్జామ్లో టైంలో చేయాలి. సో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిసారి కూడా టైం పెట్టుకోవాలి. నీకు 10 క్వశ్చన్స్ ఇస్తే నీకు నచ్చినంతసేపు చేయడం కాదు, 30 minutesలో 10 క్వశ్చన్స్ చేయగలుగుతావా లేదా? టైమ్లీ ప్రాక్టీస్. దెన్ యూ, దట్ ఈస్ అండర్స్టాండింగ్. అండర్స్టాండ్ టు టీచ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఫీవర్ వచ్చి ఒక 1 week మానేస్తే సరే ఏం టెన్షన్ పడకు, ఈ మిస్ అయిన 7 classes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు అనే అంత లెవెల్లో నీకు కాన్సెప్ట్ అర్థమైందా? నీ ఫ్రెండ్కి నువ్వు టీచ్ చేసే అంత లెవెల్లో కాన్సెప్ట్ అర్థమైందా? దట్ ఈజ్ అండర్స్టాండింగ్, ఆ లెవెల్లో ఉండాలి. దెన్ దాని తర్వాత డి, దట్ ఈజ్ డెవలప్ క్వశ్చన్స్. మీరు చాలా క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారు జేఈ ప్రిపరేషన్లో, కానీ నువ్వే ఒక క్వశ్చన్ తయారు చేయగలవా? ఒక పేజీ చాప్టర్ నీకు ఇచ్చేసేసి నువ్వు దీంట్లోంచి 2 క్వశ్చన్స్ తయారు చేయనంటే తయారు చేసే అంతగా నీకు కాన్సెప్ట్ అర్థమైందా? దట్ ఈస్ దిస్ థింగ్. దెన్ వై, దట్ ఈజ్ ఈ 4 నేను చెప్పినవి కమిటెడ్గా ఇయర్ లాంగ్ చేయగలుగుతామా? దెన్ దట్ ఈస్ కాల్డ్ స్టడీ. ఇఫ్ యు ఆర్ ఎ గోట్, ఇఫ్ యూ స్టడీ లైక్ దిస్, దెన్ యూ కెన్ క్రాక్ జేఈ అండ్ ఎనీబడీ కెన్ క్రాక్ జేఈ. 5 ఏళ్ళు చదివితేనో, 2 ఏళ్ళు చదివితేనో, 24 గంటలు చదివితేనో రాదు. ఈ పద్ధతిలో చదివితే జేఈ వస్తుంది. దట్స్ ఎ సబ్మిషన్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎగ్జామ్ ప్రెషర్ని, ఆ తర్వాత కెరియర్ కన్ఫ్యూజన్ని పిల్లలు ఏ విధంగా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు హెచ్ఎంటీవీ వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ సమ్మిట్ కండక్ట్ చేయడం, దానిలో భాగంగా జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి ప్రెజర్ని, స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలని దాని మీద ఒక కాన్క్లేవ్ లాంటిది కండక్ట్ చేయడం, దాంట్లో ప్యానల్ డిస్కషన్ పెట్టడం అనేటటువంటిది అభినందించదగినటువంటి విషయం. దానిలో భాగంగా నేను ఇక్కడ ఈరోజు మాట్లాడడం జరిగింది. సో స్పెసిఫిక్ టు దిస్ పాయింట్ ఏంటి అని అంటే స్ట్రెస్కి కానీ లేకపోతే ప్రెషర్కి కానీ వీటన్నిటికీ ఒకటే కారణం. సో గోల్ క్లారిటీ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం దేనికోసం అయితే ఏ గోల్ పెట్టుకుని అయితే మనం వర్క్ చేస్తున్నామో అనేటటువంటి దాని మీద పూర్తి అవగాహన ఎప్పుడైతే స్టూడెంట్స్కి, పేరెంట్కి ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా స్ట్రక్చర్డ్ ప్లానింగ్ చేయొచ్చు. ప్లానింగ్ ద్వారా డెఫినెట్గా స్ట్రెస్ని అండ్ ప్రెషర్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఎప్పుడైతే దాని మీద ప్రాపర్ నాలెడ్జ్ లేదు, దాని ద్వారా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. 100% అవేర్నెస్, దానికి ప్రాక్టికల్లీ పాసిబుల్ లాజికల్ సొల్యూషన్ ద్వారా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. మార్క్స్ కంటే కూడా స్కిల్స్ డెవలప్మెంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో మార్క్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది 2 డెఫినెట్గా ఇంపార్టెంట్. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్కి అనేది గ్రాడ్యుయేషన్ ఫేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫౌండేషన్ అనేది ఇంటర్మీడియట్లో అండ్ స్కూలింగ్ ఏజ్లో జరుగుతుంది. అండ్ ఇంటర్మీడియట్ అనేటటువంటి స్టేజ్ స్పెషల్గా కూడా మనకు ఒక ఎగ్జిట్ పాయింట్ లాంటిది. ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి యూనివర్సిటీస్లో చదవాలనేటటువంటిది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా మనకి డిసైడ్ అవుతుంది. కాబట్టి దాంట్లో మంచి అకాడమిక్ టార్గెట్స్ అండ్ గోల్స్ పెట్టుకోవడం కూడా స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం.
రూరల్ అండ్ అర్బన్ ఆ పిల్లల మధ్యన ఉండే ఆ గ్యాప్ని ఏ విధంగా తగ్గించాలి? సో రూరల్ అండ్ అర్బన్కి మధ్యలో ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఎక్కువగా గ్యాప్ అయితే లేదు. బట్ డెఫినెట్గా ఎవరికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. అర్బన్ వాళ్ళకు ఉండేటటువంటి ఎక్స్పోజర్ అనేది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అయితే, రూరల్ వాళ్ళకు ఉండేటువంటి కమిట్మెంట్ వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజ్. ఎవరైనా కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు రూరల్ ఆర్ అర్బన్ అనేటటువంటి దాని ద్వారా డిస్పారిటీస్ ఉండవు. మనకున్న స్ట్రెంగ్స్ని మనం బెటర్గా అర్థం చేసుకొని స్ట్రెంగ్స్ మీద వర్క్ చేయడం, అట్ ద సేమ్ టైం మనకు ఉన్నటువంటి వీక్నెసెస్ తెలుసుకొని దాన్ని ఓవర్కమ్ చేయడానికి విత్ ద గైడెన్స్ ఆఫ్ ద టీచర్స్ ప్రాపర్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడం ద్వారా ఏదో రూరల్ స్టూడెంట్స్కి ఉండేటువంటి సెట్ బ్యాక్స్ అయినా వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు, అర్బన్ స్టూడెంట్స్కి ఉండేటువంటి సెట్ బ్యాక్స్ అయినా కానీ వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. ఈరోజు జరిగిన ఎడ్యుకేషనల్ అవార్డ్ సెషన్స్లో పిల్లలకు మెయిన్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ సెషన్స్ ద్వారా? సో ఈ సెషన్ ద్వారా అయినా కానీ ఈ జనరేషన్లో కానీ స్టూడెంట్స్ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, బ్రాడ్ గోల్స్ ఎప్పుడు పెట్టుకోవద్దు. బ్రాడ్ గోల్స్ పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఇది కాకపోతే ఒకటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అనే మైండ్ సెట్కి వెళ్తాము. స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకొని ఆ స్పెసిఫిక్ గోల్కి వర్క్ చేయడం ద్వారా మాత్రమే ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో నీకంటూ నువ్వు ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.